సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య వరుసగా ఫంక్షన్లకి అటెండ్ అవుతున్నారు. అవి కూడా అన్ని సినిమా ఫంక్షన్లే. కానీ అక్కడ ఆయన ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇటీవల ఒక ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆ వ్యాఖ్యల్లో కొడుకులే అసలు సిసలు వారసులు అని తేల్చి చెప్పారా? అసలు ఆయన ఏం మాట్లాడారో ఆ బయట ఒకసారి విందాం. గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగడు చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న భయం. లవ్లీ కిడ్స్. సో ఇది చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్య. దీని చుట్టూ ఇప్పుడు అనివార్యంగా రాజకీయ వ్యాఖ్యల దుమారం చెలరేగుతుంది. కూతుర్ల కంటే కొడుకులే వారసులు అనేటువంటి మాట చిరంజీవి గారు అన్నారు అన్నది ప్రధానమైన అభియోగం. నిజంగా చిరంజీవి గారు అలాంటి ఇంటెన్షన్తో ఈ వ్యాఖ్యలు చేశారా? అసలు ఆ ఫంక్షన్లో ఏం జరిగింది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. చిరంజీవి గారు వ్యాఖ్యను చూసాం మనం. అంటే అందులో స్పెసిఫిక్గా కొడుకులే అత్యుత్తములు అన్న ధోరణి అయితే నాకు కనబడలేదు. అసలు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది ఈ వ్యాఖ్య? ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా, వాటిని కావాలని వివాదం చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఒక సరస చలోక్తి, అది సరస సంభాషణ, సరదాగా చెప్పినటువంటి ఒక మాట. చుట్టూ మనవరాళ్ళే ఉంటారు, ఒక వారసుని కనరా అని అనటంలో చిన్న సరదా అయినటువంటి హాస్టల్ వార్డెన్ ఒక అబ్బాయిని కనరా అని అన్నాడు అంతే. ఆయన చుట్టూ మనవరాళ్ళే ఉంటారు, అక్కడ కూడా లేరురా అని చెప్పటం. ఆ సందర్భంలో ఆ బ్రహ్మానందం అనేటువంటి ఒక హాస్యప్రధాన చిత్రం యొక్క సభకు వెళ్ళినప్పుడు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ హాస్యస్పూర్వకంగా మాట్లాడిన మాట తప్ప దీన్ని పట్టుకొని వారసత్వం అనేటువంటిది కేవలం మగవాళ్ళకే చెందుతుంది, ఆడవాళ్ళకి చెందదా, ఆడవాళ్ళు వారసులు కారా, ఆడవాళ్ళు లాగేసి కంటిన్యూ చేయలేరా, చిరంజీవిలో అంత సంకుచిత భావాలు ఉన్నాయా అనేటువంటి దాకా ఈ చర్చను తీసుకెళ్ళిపోయి దీన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేయటం అనేటువంటిది అది వివాదాస్పదం చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేయలేదు అనేటువంటిది మాత్రం సుస్పష్టం. ఎంత సరసంగా ఉంది, ఎంత సరదాగా ఉంది ఆ సంభాషణ. 30 seconds 40 seconds దాన్ని పట్టుకొని ఇంత మ్యాటర్ చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ లో ఇంకా వేరే మొత్తం స్టేజ్ స్పీచ్లు అన్ని కూడా ఉన్నాయి కదా, అక్కడెక్కడైనా ఏమన్నా కామెంట్ చేశారా ఇట్లాంటి విషయాల్లో? ఈ సందర్భంలోనే లేదు, అంతవరకే. జస్ట్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 30 seconds. ఆ పర్టికులర్ వర్డ్ అయితే 15 seconds లో ఉన్నటువంటి సరదా అన్నటువంటి మాట. అందులో నిజంగా ఆయనకి మరి మొత్తం 5 మనవరాళ్ళే, 2 కూతుర్లకి 2 కూతురు ఆడపిల్లలే, కొడుకుకి కూడాను ఆడపిల్లలే, 5 మనవరాళ్ళు. 5 మనవరాళ్ళను చుట్టూ వేసుకొని ఆయన ఎంత ఎంజాయ్ చేస్తారు. సినిమాలో చూసాం అట్లా. ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మనకు తెలుసు. ఆ మిమ్మి సాంగ్ వేసుకొని మనవరాలతో ఆయన మురిసిపోయిన ఆ దృశ్యం ఎప్పటికీ మనకందరికీ గుర్తుంటుంది. మనవడ అనేటువంటిది ఆ విచక్షణ కానీ లేకపోతే ఆ డిస్పారిటీ కానీ ఉండేటువంటి స్థాయి అయింది. అదే ఆయన గురించి అనాల్సినటువంటి మాటలు, ఆయనకు అంటగట్టాల్సిన అపవాదం అదా. సో చేస్తున్నారు రాజకీయ పరంగా ప్రతిదాన్ని ఒక వివాదాస్పదం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు చిరంజీవి గారిని ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ ఇక్కడ మాట్లాడారు, అది వైరల్ అయింది. అంత ముందర ఒక ఫంక్షన్ జరిగింది, లైలా సినిమా, అక్కడేదో జై జనసేన అన్నారు, అది మళ్ళీ వైరల్ అయింది, అది వివాదాస్పదం. అంతకు ముందర కూడా ఏదో తమన్ గారు ట్వీట్ చేస్తే దాని మీద అది కూడా ట్రోల్ చేశారు. చిరంజీవి గారు అండర్ టార్గెట్ ఏమన్నా? అది టార్గెట్ ఓరియంటెడ్ గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజంగా ఆ రోజు తమను సినిమాలు అనేటువంటి వాటిని ఏ విధంగా కిల్ చేస్తున్నారు, ఏ విధంగా కొన్ని వీటి ద్వారా నాశనం అవుతున్నాయి, వీటిని ముందుగా రివ్యూలు పెట్టడం, రివ్యూస్ హాఫ్ అన్ అవర్ కలిసి సినిమా రన్నింగ్లో ఉండగానే దాన్ని బిట్లుగా రివ్యూలు పెట్టేసేసి సినిమాని కిల్ చేస్తున్నారు. సినిమా అనేది బతికితేనే ఇండస్ట్రీ ఉంటుంది అనేటువంటిది ఏదో తన ధోరణిలో తను ఏదో మాట్లాడాడు. మాట్లాడితే తమన్ గురించి మనకు తెలిసింది ఏంటి, మనం చూసింది చెబ్బీ బాయ్ సరదాగా డ్రమ్ములు వాయిస్తా మ్యూజిక్ చేసుకుంటూ తనలో ఇంత డెప్త్గా మాట్లాడగలిగినటువంటి ఇది ఉందా, ఇంత టచింగ్గా మాట్లాడగలడు అనేటువంటి విషయం పట్ల ఆయన తన విస్మయాన్ని వ్యక్తం చేస్తూ, చిరంజీవి గారు వెరీ గుడ్, ఇంత చక్కగా మాట్లాడావు, నీలో ఇంత ఉందనుకోలేదయ్యా, నువ్వేదో సరదా బావి టేక్ ఇట్ ఈజీగా ఉండేటువంటి కుర్రోడు అనుకున్నాను, ఇంత డెప్త్గా మాట్లాడుతావు అనుకోలేదు
అని తన్ను అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు. అంతే తప్ప దానికి పోయి అంత కట్టేసేసి ఇప్పుడు తెలిసి వచ్చిందా నీకు, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఒక సినిమా ఫెయిల్యూర్ ఒకటో ఒక సినిమా సక్సెస్ అయినంత మాత్రాన్ని ఈ రోజున చిరంజీవి గారికి కొత్తగా వచ్చిపడేటువంటి భుజకీర్తులు ఏంటి, లేదా ఊడిపోయేది ఇదేమిటి అక్కడ? ఏ మాట మాట్లాడితే ఏ సందర్భంలో ఏ వ్యక్తిని ఏ స్థాయి వ్యక్తిని ఎలా మనం విమర్శిస్తున్నాము, విమర్శలకు అర్హులేం అనర్హులే అతీతులేం కాదు. విమర్శించాల్సిన సందర్భం వస్తే విమర్శించవచ్చు చిరంజీవి గారినైనా. ఇప్పుడు పోయి ఈ సినిమా విషయంలో బోలాశంకర్ విషయంలో కానీ బోలాశంకర్ విషయంలో కానీ అంతకుముందు వచ్చిన సినిమా ఆచార్య విషయంలో కానీ విమర్శించకుండా ఉన్నారా? విమర్శిస్తే ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఆ సినిమాలు సరిగా ఆడలేదు, దాని మీద విమర్శలు వచ్చినాయి, రివ్యూస్ వచ్చినాయి, ఏమైనా మాట్లాడామా? ఎవరైనా అన్నారా? ఎవరైనా దాని గురించి ఆయన స్పందించారా? విమర్శకు ఆయన అతీతులు కారే. గతంలో కూడా ఎన్ని సినిమాల విషయంలో ఆయన విమర్శించలేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత దారుణంగా విమర్శించలేదు. అది కాదు, ఏ విమర్శ చేస్తున్నా ఏ సందర్భంలో చేస్తున్నా ఇది కరెక్ట్ సందర్భమా అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన విచక్షణ ఉంది. ప్రతిదానికి బురద పూసేసి ప్రతి విషయాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే నవ్వుల పాలైది వాళ్ళే. ఏ కాంట్రవర్సీలు అయితే చేశారో, ఏ విమర్శలు అయితే చేసి ట్రోల్ చేశారో ఆ ట్రోలర్స్ కింద రాశారు చూడు, వీళ్ళు కామెంట్స్ పెట్టారు చూడండి. అదేంటి అందరూ అబ్బాయిలే పుట్టినట్లయితే అరే ఒక్క మహాలక్ష్మి అంటే ఒక పిల్లని ఒక మనవరాలని కనివరా అని ఉండేవాళ్ళు కదా చిరంజీవి. గ్యారంటీగా అంటారు కదా. మన ఇళ్లలో కూడా ఇద్దరు అబ్బాయిలైనా ఇద్దరు అమ్మాయిలు అనుకుంటే ఇద్దరు అమ్మాయిలేనా అనేటువంటి మాట కామన్ గా అమ్మాయిలేనా అంటే అది చిన్న చూపు చూసినట్టు అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కామెంట్ చేశారు, చాలా మంది లీడర్స్, వీళ్ళందరూ ఎట్లా ఉందంటే ఇంటెన్షనల్ గా చేస్తున్నారా లేదా? అది కాదు, అది చిరంజీవి గారికి ఆడవాళ్ళ పట్ల ఒక విచక్షణ, లెగసీని కంటిన్యూ చేయగలిగినటువంటి సత్తా కొడుకులకు మాత్రమే ఉంటుంది, కూతుర్లకు ఉండదు, ఆడవాళ్ళకు ఉండదని చెప్పటం ఆయన ఉద్దేశం. అయితే ఆయన ఏ స్థాయి వ్యక్తో ఎలాంటి ఆడవాళ్ళ పట్ల కానీ ఆడవాళ్ళ సాధికారత పట్ల కానీ తన కోడల గురించి ఎంత మురిసిపోతూ చెప్పుకుంటారు ఆయన. కొన్ని లెగసీ కంటిన్యూ అంటే ప్రొడ్యూసర్ కూడా కదా చిరంజీవి గారు. చిరంజీవి గారు ప్రొడ్యూసర్ కూడా కదా, కూతురు ప్రొడ్యూసర్స్ కదా, ఇద్దరు కూతుర్లు, తన కూతురు తన తమ్ముడు కూతురు ఇద్దరు కూడా ప్రొడ్యూసర్స్ కదా. లెగసీ కంటిన్యూ అంటే మామూలుగా మన తెలుగులో కానీ ఇక్కడే కానీ లెగసీ కంటిన్యూ అనేటువంటిది బాగా హీరోలకే వర్తిస్తుంది. వారసుడు అంటున్నాం, వారసురాలు అంటారులా, వారసుడు అనేటువంటి లెగసీ కంటిన్యూ చేయటానికి అంటే దానికి పోయి ఈ చాట్ల గట్టి మాట్లాడటం అనేటువంటిది అది బూమ్రాంగ్ అవుద్ది. వీళ్ళ మొహాలు ఒకటే అంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు మొన్న కూడా కామెంట్ చేశారు. ఇదే కదా, ఇంక ఇది విషయంలో మాట్లాడదాం ఒకసారి, ఈ విషయంలో కంటిన్యూ చేద్దాం. లెగసీ అనేటువంటిది కంటిన్యూ చేస్తాం తెలుగులో కానీ ఎక్కడైనా కానీ, సౌత్ ఇండియాలో కానీ. నార్త్లో ఎవరో ఒకళ్ళిద్దరు హీరోయిన్ల కూతుర్లు హీరోలు కావటం అనేటువంటిది అక్కడ చలామణైంది, కానీ సౌత్లో అసలు ఎక్కడా కాలేదు. నో హీరోస్, నో టాప్ హీరోస్ డాటర్ ఈజ్ టర్న్డ్ యాజ్ ద హీరోయిన్. కొంతమంది కొంతమంది ట్రై చేసి ఎవరో కాదు, కృష్ణ గారి కుమార్తె మంజుల గారు హీరోయిన్గా ఆ రోజున రాబోతుంటే అభిమానులు అడ్డం తిరిగారు. నో we don't accept. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడు మారింది కదా. ఎప్పుడు మారలేదు. మహేష్ బాబు గారి కూతురు కూడా యాడ్స్ చేస్తుంది కదా. యాడ్స్ చేయటం వేరు, ఇది వేరు. ఒక టాప్ హీరో కూతురు మరొక హీరో పక్కన డ్యూయెట్లు పాడుతూ చిన్న ఎక్స్పోజింగ్ అనేటువంటిది చేస్తూ చేయటం అనేటువంటిది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి ఆ రోజున అడ్డం తిరిగితే మంజుల గారు మ్యాక్సిమం ట్రై చేసి కృష్ణ గారు భయంకరంగా ఎంత చెప్పినా కూడా ఆ ఫాన్స్ ద్వారా కన్విన్స్ కాని పక్షంలోనే ఆవిడ ఇచ్చే డ్రాప్ అవటం జరిగింది. హీరోల కొడుకులు కాకూడదు అనేటువంటిది, కూతుర్లు హీరోయిన్లు కాకూడదు అనేటువంటిది ఒకటి ఏడ్చింది. అది కానీ తర్వాత కొంతమంది అయ్యారు కదా, కొంతమంది అయ్యారు కూడా. వరలక్ష్మి శంకర్ కూతురే అయింది, అర్జున్ కూతురు హీరోయిన్ వరలక్ష్మి, శరత్ కుమార్, వరలక్ష్మి అంటే వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్. నిహారిక కూడా అదే ఫ్యామిలీ ఎందుకు చేయకూడదని చెప్పింది. ఆ చెయ్యకపోవటానికి చిరంజీవి గారు వ్యతిరేకం కాదు, ఆయన కానే కాదు అసలు. వారసుడు, నటవారసుడు అనేటువంటిది అంటాం. ఇప్పుడు బాలకృష్ణ గారి నటవారసుడు అంటాం, కానీ నాగార్జున గారి నటవారసుడు, రామారావు గారి నటవారసుడు అనేటువంటిదే వాడుకలో ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు తప్ప దీనికి వారసుడనే పదవి వాడనే లేదు అసలు. కానీ ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఎక్కువగా అధికారిక కేంద్రాలకి, అటు కేంద్రంలో ప్రధానమంత్రి గారికి కావచ్చు, రాష్ట్రంలో
రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సొంత సోదరుడు. సో వీళ్ళందరికీ బాగా దగ్గర వ్యక్తి, అందరికీ కావాల్సిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. చిరంజీవి గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో కలిసి పార్క్ ఓపెనింగ్ అంటే అక్కడ ఇలా కలుపుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆయన అందరి వాడు అనే ఒక ఇమేజ్ని తెచ్చుకుని అదే రీతిలో అందరితో మెసలే ప్రయత్నం చేస్తుంటే ఆయనకు ఒక రాజకీయ కోణాన్ని అంటగట్టి పబ్బం గడుపునే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయి. ఆయన ఏది మాట్లాడినా ఎందుకు వివాదం అవుతుంది? డెఫినెట్గా చేస్తున్నారు. ఎందుకంటే మెత్తనమ్మని చూస్తే మొట్టబుద్ధి అయితే సామెతలాగా అదే ఇంకేమన్నా నన్ను అడిగి చూడమని అని చూడమనండి ఒకసారి ఎలా ఉంటుందో రియాక్ట్. ఆయన ఇట్లాంటి సిల్లీ కామెంట్స్కి వాటికి రియాక్ట్ అయ్యే మనిషి కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్, సాఫ్ట్ కార్నర్ చేస్తున్నారు ఆయన్ని. అది కరెక్ట్ కాదు. అది సాఫ్ట్ కార్నర్ ఒక విమర్శనకి చేయొచ్చు, సందర్భం అనేటువంటిది ఉన్నా కానీ దానికి సరైనటువంటి బలం ఉంటే విమర్శ చేయొచ్చు. ఇట్లాంటి సిల్లి విషయాలు పట్టుకొని చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఇదేదో పెద్ద రాద్ధాంతాలు క్రియేట్ చేసి ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఆయన ముందు నిలబట్టడానికి కూడా అర్హత లేని వాళ్ళు, ఆయన పేరు వచ్చడానికి కూడా అర్హత లేని వాళ్ళు కూడా కామెంట్లు చేసే స్థాయికి వెళ్ళి మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ కేవలం రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నటువంటిది మాత్రమే. ఆయన నిజంగా రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు అన్న విషయం నిన్న కూడా మళ్ళీ క్లియర్గా స్పష్టం చేశారు ఆయన. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆయన కోరుకుంటారు. రేవంత్ రెడ్డి గారు పిలిస్తే కాదంటున్నారా? రేవంత్ రెడ్డి గారు మెసేజ్ చెప్పండి అని చెప్పేసి అంటే మెసేజ్లు చెప్పకుండా ఉన్నారా? వీటికి సంబంధించిన డ్రగ్స్ ఇద్దరు కలిసి మరి మోడీ గారు పిలిస్తే వెళ్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారి తోటి ఏదైనా కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయనుకుంటే మన కార్యక్రమం రద్దయింది. కానీ ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవ కార్యక్రమం అది రద్దయింది కాబట్టి వెళ్ళలేదు. కానీ లేకపోతే దానికి కూడా వెళ్ళడానికి కానీ ఈ రోజున ఫిగర్స్ ఎవరున్నారు ఇండస్ట్రీలో? ఏదైనా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జరిగింది అంటే ఒకప్పుడు గ్రేట్ పర్సనాలిటీస్ ఫిగర్స్ ఉండేవాళ్ళు. ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక కృష్ణ గారు, కృష్ణరాజు గారు, దాసనారాయణరావు గారు, నారాయణ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఇంతమంది ప్రముఖులు ఉండేవాళ్ళు. ఏదైనా సభా కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున పిలుచుకోవడానికి ఒక వ్యక్తి కనిపిస్తల్లా. ఇండస్ట్రీలో పెద్ద అంటే కొంచెం గ్లామరస్గా ఇదిగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారు. సో అందుకే ఇంకొంచెం నెక్స్ట్ వ్యక్తి టార్గెట్ అవుతున్నారు. దానికైతే టార్గెట్ చేస్తున్నారండి. ఏ కార్యక్రమానికైనా ఇప్పుడు ఏ సినిమా కార్యక్రమం కానీ ఎవరికి ఏదైనా చిన్న సక్సెస్ వచ్చినా చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్న బ్లెస్సింగ్స్ వస్తే బాగుండు, ఆయన దగ్గర నుంచి మన సినిమా గురించి 4 మంచి మాటలు వస్తే బాగుండని ఆయన అభినందనల కోసం వెయిట్ చేస్తున్న ఉన్నారు. ఇంకెవరున్నారు? పెద్దరికంగా చెప్పుకోవాలనుకుంటే మురళీమోహన్ గారు ఉన్నారు. ఏదైనా కార్యక్రమం ఉంటే వీళ్ళిద్దరి మీద ఎంత విపరీతమైన ప్రెజర్ ఉంది. మోహన్ బాబు గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటి ఇటు కార్యక్రమాలకు వీటికి వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఆయన వేరే ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. కాబట్టి ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫిగర్ అనేటువంటి వ్యక్తి లేరు ఇక్కడ. చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరు వీటిలో పట్టించుకోరు, రారు, ఏ ఫంక్షన్స్కి రారు. వాళ్ళ సినిమా ఫంక్షన్స్కే వాళ్ళు వెళ్ళరు చాలామంది స్టార్స్. ఆ ప్రెజర్ ఆయన మీద ఎక్కువగా ఉంది, చిరంజీవి గారి మీద. ఎంతమందిని అవాయిడ్ చేస్తానో ఈ కార్యక్రమాలకైనా వెళ్ళటానికి ఇది అవుతుంది. అసలు ఈ ఇన్సిడెంట్స్, ఈ ట్రోలింగ్స్ తర్వాత చిరంజీవి గారి రియాక్షన్స్ ఎలా ఉన్నారు? ఒకటేంటంటే ఇది పట్టించుకునే స్థాయి కాదు ఆయన్ని, పట్టించుకునే మనస్తత్వం కాదు, వీటిని కేర్ చేసేటువంటి మనస్తత్వం కూడా కాదు. కానీ విమర్శించే వాళ్ళు మాత్రం కొంచెం బుర్రా బుద్ధి ఉపయోగిస్తే కొంచెం మంచిది. ఎందుకంటే ఎవరు మాట్లాడినా సరే ఇప్పుడు దీనికి ఏదైనా మాట్లాడుకో వీళ్ళు వాళ్ళ మనుషులు, చిరంజీవి మనిషి, వాళ్ళ మనిషి, వీళ్ళ మనిషి చెప్పి ఒకళ్ళ మీద బురద చల్లే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. వాటిని కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. న్యాయం చెప్పేవాడు ఎప్పుడు కూడా నిజం చెప్పేవాడు అంటారు, ఇద్దరికి న్యాయం చేయడం కుదరదు. కాబట్టి చాలా అసందర్భమైనటువంటి ఇవి చేస్తున్నారు. నిజంగా తమన్న విషయం అయితే నిజంగా ఎంత దారుణం అంటే తమన్నేదో మాట్లాడితే దాన్ని సమర్థిస్తే ఇప్పుడు తెలిసిందా నీకు నొప్పి అంటారు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అసలు? ఏమన్నా కాంటెక్స్చువల్ జస్టిఫికేషన్ అనేది ఉండాలి కదా. సందర్భోచితమైనటువంటి న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది ఆడపిల్లలు, ఆడవాళ్ళ సాంఘికత గురించి, ఆడవాళ్ళ వికాసం గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చిరంజీవిని ఆక్షేపించే స్థాయి వెళ్ళది. చిరంజీవి గారికి ఉన్నటువంటి ఆ అవుట్లుక్ని ప్రశ్నించే స్థాయి వెళ్ళది. ఎంత గొప్పగా ఆయన ఆడవాళ్ళని గౌరవించే విషయంలో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో ఎంకరేజ్ చేసే విషయంలో వీళ్ళు ఆయనకు చెప్పేది, వీళ్ళు ఆయన ఆక్షేపించేది. బుద్ధి ఉండాలి, మాట్లాడుకోవటం అనవసరం. లెగసీ కంటిన్యూటీ అనేటువంటి దానికి కూడా కొంతమంది పెద్ద పెద్ద మహానుభావులు కొన్ని నిర్వచనాలు చెప్పారు. నెహ్రూ గారి లెగసీని కంటిన్యూ చేసింది ఇందిరాగాంధీ గారు కదా, ఇంకా వాళ్ళ జనజీరి బుట్టో ఇది చేసింది వాళ్ళు కదా కంటిన్యూ చేసింది, అక్కడ వీళ్ళు కదా వీళ్ళు కదా అని. రాజకీయ పరమైనటువంటి వారసత్వాలకు సినిమా రంగంలో వారసత్వాలకి
తేడా ఉంది, దీని స్పష్టమైన తేడా ఉంది. సినిమా రంగంలో లెగసీ కంటిన్యూ అనేటువంటిది డిఫరెంట్ యాంగిల్. ఇప్పుడు ఈయన పాపులర్ నటుడు కాబట్టి, పాపులర్ స్టార్ కాబట్టి, ఆ స్టార్డమ్ కంటిన్యూటీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సరదాగా అన్నమాట. అసలు అంత దూరం కూడా ఆలోచించాల్సిన మ్యాటర్ కాదు ఇది. ఒక చిన్న స్పార్క్, ఒక చిన్న చమత్కారం, ఆ చమత్కారాన్ని అంతవరకు తీసుకోవాలి తప్ప దీనికి పోయి అంతగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించారు. ఇది చిరంజీవి గారిని కొందరు ఉద్దేశపూరితంగా టార్గెట్ చేయడం, ఇటు రాజకీయాల పరంగా కావచ్చు, ఇండస్ట్రీలో ఆయన స్థాయి పట్ల అసూయతో కూడినటువంటి విద్వేషాన్ని రాజేసేటువంటి ప్రయత్నంలో భాగం కావచ్చు. ఇలాంటివి మినహా చిరంజీవి గారు వ్యక్తిగతంగా ఆడపిల్లలకి ఎంతో పాజిటివ్గా ఉండేటువంటి వ్యక్తి. అలానే ఆయన కుటుంబాన్ని ఒక ఉదాహరణగా నిలబెట్టినటువంటి వ్యక్తి. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఆయన చేసినటువంటి విశ్లేషణ, ప్రేమగా సరదాగా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉద్దేశపూరితంగానే ఒక దుమారంగా మార్చేటువంటి ఎత్తుగడను కొందరు అనుసరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి సంకేతంగా ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.